ఎస్ఎస్కే ఫార్మ్ లాక్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుత కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల్ బౌపేట గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ రవిశంకర్ గుప్తా గారు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఆవుల పెంపకం అనేది చేస్తున్నారు. దాదాపు 80 ఆవులతో ఎలాంటి లోన్ లేకుండా స్వయం కృషితో ఈ షెడ్యూల్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, కంప్లీట్గా ఈ ఆవులకు అనేది నైట్ పూట ఫ్యాన్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఈ కింద చూసుకున్న వరకు బెడ్, అది వాటర్ ఫెసిలిటీ చాలా బాగా చూసుకుంటున్నారు. దీనికంటూ 80 ఆవులకు వర్కర్స్ పనిచేస్తున్నారు. ఈ ఆవును చూసుకున్నట్టయితే ఈ ఆవు పేరు గిరండి. ఈ ఆవుకి దాదాపు పొద్దున 6 లీటర్లు, సాయంత్రం 6 లీటర్లు, ఒక రోజులో 10 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తుంది. ఇది గుజరాత్ నుంచి తీసుకొచ్చింది. ఇది చూసుకున్నట్టయితే మన ఆవుకు ఈ ఆవుకు చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. దీని చెవులు మాత్రం ఒక జానెడ్ దాకా పొడుగుగా ఉంటుంది. ఈ రకం వచ్చేసి గిరి. ఆవును చూసుకున్నట్టయితే ఇది హర్యానా నుంచి వచ్చిన ఆవులండి. ఈ ఆవు హెచ్ఎఫ్ లాగా ఉంటుంది కానీ హెచ్ఎఫ్ కాదు. ఇది దాదాపు ఈ ఆవు 7 నుంచి 8 లీటర్ల వరకు ఇస్తుంది. ఈ ఆవును చూసుకున్నట్టయితే ఈ ఆవు పేరు పుంగునూరు అండి. ఇది దాదాపు ఒక రోజు 3 నుంచి 4 లీటర్ల పాలు ఇస్తుంది. కానీ దీని ఎదుగుదల మాత్రం ఇంతే. ఎందుకనంటే ఈ జాతి ఇంతే ఉంటుంది. దీనికి చిన్న కోళ్ళ కూడా చూడండి ఎంత చిన్నగా ఉందో. ఈ ఆవును చూసుకున్నట్టయితే కాంక్రీజ్ ఆవు అండి. ఇది గుజరాత్ ఆవు. ఇది దాదాపు పూటకు 6 నుంచి 7 లీటర్ల పాలు ఇస్తున్నారు. అంటే ఒక రోజు 13 నుంచి 14 లీటర్ల పాలు ఇస్తుంది ఈ కాంక్రీజ్ అనేది. చూడండి దీని కొమ్ములు అనేది ఎంత పెద్ద ఉన్నాయో. మన తెలుగులో దీన్ని యజమాని ఆవు కూడా అంటారు. అంటే యజమానిని కాపాడడానికి వస్తుందని చెప్పారు. లోకల్ బ్రీడ్ అండి. ఇది ఒక పూటకు 6 లీటర్లు అంటే ఒక రోజులో 12 లీటర్ల దాకా ఇస్తుందట. చూడండి ఈ షెడ్యూని చూసుకున్నట్టయితే దీనికి కంప్లీట్గా ఆవుల పెంపకమేనండి. ఈ స్లోప్ కూడా ఈ కింద చూసుకున్నట్టయితే ఎలాంటి మ్యాటర్ లేకుండా అటు ఇటు బెడ్ వేసి మధ్యలో వాటర్ అనేది సీదా వెళ్ళిపోయేటట్టు చేసుకున్నారు. ఇది చూసినట్టయితే ఇది ప్యూర్ పుంగునూరు అండి, బ్లాక్ బ్రీడ్. ఇది కూడా దాదాపు ఒక రోజులో 7 నుంచి 8 లీటర్ల పాలు ఇస్తుందట. అయితే ఈ దానా అనేది సూపర్ నేపియర్ను గడ్డి కలిపి ఇలా పోసుకొని ఇందులో వేసుకున్నారండి. దీని ద్వారా మన షాప్ కట్టర్లతోటి ఈ చిన్న ముక్కలు చేసుకొని ఈ ఆవులకు సరిపడా దానా అనేది వేసుకుంటున్నారు. ఈ చిన్నపిల్లల్ని చూసుకున్నట్టయితే ఇలా ఒక సపరేట్ రూమ్గా ఉంచుకొని తిరగడానికి ఏరియా అనేది ఇచ్చిపెట్టుకున్నారండి. ఎందుకంటే తాగిన పాలు అనేది మంచిగా అరిగేటట్టు ఇలా రూమ్లా చేసుకున్న అయితే చాలా బాగా ఉంది. పాలు ఇవన్నీ కానివ్వండి, పెద్ద దూడలు ఇందులో ఇడిచిపెట్టి, అది ఎందుకంటే పాలు అయిన తర్వాత అవి వాకింగ్ లాగా తిరగడం వల్లనే అది మంచిగా పాలు అరుగుతాయి. కాబట్టి ఇలా చేయడం వల్ల చాలా ఉపయోగం అండి. మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సాయి పటేల్.